నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. ఇక రాబోయే 2-3 రోజుల్లో అయితే మనకి ఎలక్షన్స్ ఉన్నాయి. అయితే అందరి చూపు మాత్రం ఏపీ వైపే ఉంది. సో అక్కడ అసలు గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది, అక్కడ పార్టీల వైపు అంటే ఎవరు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు, ప్రజల్లో ఎలాంటిది అంటే ఎవరికి ఓటేయాలి ఏంటి అని అనుకుంటున్నారు, అంటే వాళ్ళది ఒపీనియన్ ఎలా ఉంది ఏంటి అనేది మనకి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం. సార్, ఇప్పుడు చూస్తుంటే ఎన్నికలు అనేవి జరుగుతున్నాయి. ఒక ఏపీలో కాకుండా పక్క రాష్ట్రాలలో అన్నిట్లలో జరుగుతున్నా కూడా ఈసారి ఏమైందంటే ఏపీ వైపు అందరి చూపు పడిపోయింది. అక్కడ అసలు ఎలా ఉండబోతుంది ఏంటి, ఎందుకంటే బీజేపీతోని కూటమి ఉంది, టీడీపీ జనసేన పార్టీ అండ్ వైసీపీ ఒక సైడ్ అయిపోయింది. చాలా వరకు ఏంటంటే ఈసారి కూటమికి ప్లస్ జరగబోతుంది, ఈసారి ఖచ్చితంగా కూటమి రాబోతుందని కొంత మాట్లాడుతుంటే వైసీపీ కూడా వచ్చే అవకాశం ఉందని కొంత మాట్లాడుతున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? యాక్చువల్గానండి, జగన్ వర్సెస్ జనం కింద ఉంది. ఓకే, జగన్ వర్సెస్ జనం. అంటే విచిత్రంగానే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ చాలా విచిత్రంగా టర్న్అవుట్ అయిపోయారు. ఇది ఉద్రబాబు అనుకుంటున్నారు సింపుల్గా. అది అంచెలంచెలుగా అలా జరుపుకుంటూ వచ్చింది. ల్యాండ్ స్లైడింగ్ అంటారు దాన్ని. కొండ చర్యలు విరిగి పడతాయి ఉంటాయి కదా, ఘాట్ రోడ్లో కొండలు ఉంటాయి కదా, కొండ చర్యలు జారి పడి దారి బ్లాక్ అయిపోయిందని వార్తలు వస్తూ ఉంటాయి. అది జారి పడుతున్నప్పుడు, కొండ చర్యలు జారి పడుతున్నప్పుడు మొదట్లో ఆ కదలిక మీ కన్ను గమనించలేదు, మీకు తెలియదు, మీకు తెలియకుండా మెల్లమెల్లగా జారుతూ ఉంటుంది. కొంచెం మధ్య దూరంలో వచ్చేటప్పుడు స్పీడ్ పెరిగి చివరికి వచ్చేటప్పుడు దెబ్బలు పడిపోతుంది అన్నమాట. ఇలాగా జగన్మోహన్ రెడ్డి పతనం అలా జరిగింది. అతను అధికారంలోకి రాకముందు ఎలా ప్రవర్తించాడు, అతని మాట తీరు, అతని హావభావాలు, అతని ఉపన్యాసాలు, పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చిన హామీలే అని ఒక సెక్షన్. అధికారంలో 2019 అతను ప్రమాణ స్వీకారానికి ముందు తర్వాత కింద చూసుకోవాలి. ప్రమాణ స్వీకారానికి ముందు అతనికి కొంత ఇమేజ్ ఉంది, బాగానే మాట్లాడేవాడు, ప్రతిపక్షంలో ఉన్నాడు, పోరాడాడు అనిపించుకున్నాడు, అబద్ధాలు మాట్లాడినా, దుష్ప్రచారాలు చేసినా, విషం కక్కినా అదంతా కూడా జనాలకు రుచించింది. ఒక ఛాన్స్ అని అడిగాడు. అతనికి బ్రాండ్ ఏడుపు మొహం ఎలా ఉంది కాబట్టి దాంతో సానుభూతి గురించి ట్రై చేసాడు. కూడికత్తి అన్నారు, వాళ్ళ బాబాయ్ చంపేశారు అన్నారు, వాళ్ళ అమ్మ వచ్చింది, వాళ్ళ చెల్లెలు మాట్లాడింది, రకరకాల ప్రయత్నాలు. ఒకళ్ళిద్దరుగా నీ చేత నా చేత వరమడిగిన కుంతి చేత అన్నట్టుగా, కర్ణుడి చావుకి 1000 కారణాలు అన్నట్టుగా అతను గెలవడానికి అనేక మంది తోడ్పడ్డారు. ఈ క్రమంలో అతను ప్రమాణ స్వీకారం చేసింది. అతను ఏమన్నాడు, కళ్ళు ఎత్తుకుని ఒళ్ళు కొవ్వెక్కిపోయింది, ఇక నాకు తిరగలేదు, నా పెత్తనం అంత మెజారిటీ వచ్చేటప్పటికి ఇక ఈ రాజ్యం నా వేరే భోజ్యం నాదే సొంతం అన్నట్టుగా మారిపోయాడు. మారిపోయి ప్రమాణ స్వీకారం రోజే అతను నోరు వగచాడు, వదరబోతనం ప్రదర్శించాడు. కానీ ప్రమాణ స్వీకారానికి ముందు రోజు ఈ ప్రకృతి మనకు హెచ్చరిక పంపింది. గాలి దుమారం వచ్చేసింది, వర్షం ఆ ప్రమాణ స్వీకార ఏర్పాట్లన్నింటినీ ధ్వంసం చేసింది. ప్రకృతి ఏం చెప్పిందంటే, చూడండి, మీకు అరుంధతి సినిమాలోను ఆ పశుపతి వచ్చినప్పుడు ఆడంతా దారుణాలు వచ్చేస్తాయి కదా, అలాగా ఇతను ఎంటర్ అయ్యేటప్పటికి ప్రకృతి చెప్తుంది తప్పు లేకుండా. తను తప్పు లేకుండా ప్రకృతి ఒక హెచ్చరిక పంపిస్తుంది మనకి. మానవ మాతృలను కూడా మనం గమనించలేము. అయితే అతను ఏ రకంగా మన అంచనా వేసి నీటి సర్వనాశనం చేస్తాడు అనుకున్నాను. ఇతను చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తాడు అనుకున్నాను. మన అంచనాలకు ఏమాత్రం తక్కువ ఇంకా కొంచెం ఎక్కువ చేసాడు. అరాచకం, అవినీతి, దుర్మార్గం, వెంటాడడం, ప్రతీకార చర్యలు, ఇలాగ ఒక రకం కాదండి. అయితే అతను చాలా చక్కగా చేసుకోవాల్సింది కర్మ. అది మనం ఏదో అనుకుంటాం, తాను ఒకటి తెలుస్తుంది, దైవం ఒకటి తెలుస్తుంది. సాగినంతకాలం మనంతటి వాళ్ళు లేడు అనుకుంటాం, మనం అనుకున్నది జరగకపోవచ్చు. కాలం తన ఇష్టమైనట్టు మారుతుంది. ఇవాళ అనుకూలంగా ఉన్న కాలం రేపొద్దున వెంటనే తను యూటర్న్ తీసుకుంటుంది. అలాగే అతనికి మెల్లమెల్లగా ఈ వాస్తవ పరిస్థితులకు దూరంగా పోయి ఒక చోట ఒక గదిలో బంధింపబడినట్టుగా తాను బంధించుకుని తన నాయకులకు కానీ ప్రజలకు కానీ ముఖం చూపించకుండా అన్ని అవకతవక నిర్ణయాలు తీసుకున్నాడు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాడు. రాజ్యాంగ చట్టం, మనకు రాజ్యాంగం ఉంది, మనకు చట్టం ఉంది, అన్ని ఉల్లంఘనలు, కోర్టు న్యాయస్థానాలు ఉన్నాయి, వాటిని బేఖాతరు చేయడం ఆదేశాలు, ఇలాగ రకరకాల వ్యవహారాల్లో ప్రజాకంటకంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాడు. అమరావతి విషయం కానీ, పోలవరం విషయం కానీ, ఇచ్చిన హామీలు విస్మరించడంలో కానీ, ప్రజల్ని హింసించడంలో కానీ, తనకు మద్దతు ఇచ్చిన దళిత సమాజాన్ని దూరం పెట్టడం కానీ, వాళ్ళని వేధించడం కానీ, డాక్టర్ సుధాకర్ గారు కానీ, దళిత డ్రైవరు సుబ్రహ్మణ్యం హత్య చేసి ఇంటికి డోర్ డెలివరీ ఇవ్వడం కానీ, డాక్టర్ అనితారాణి కానీ, జడ్జి రామకృష్ణ గారు కానీ,
చీరాల అనిల్ కానీ, శిరోమండనం కేసులో ఉన్న శివప్రసాద్ కానీ, ఇలా ఎంతోమందిని వేధించాడు. మైనారిటీల్లో అబ్దుల్ సల్మాన్ ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళకి వీళ్ళందరూ పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చారు. ఇసుక విషయంలో అనేక మంది భవన నిర్మాణ కార్మికులు అందరినీ దెబ్బ కొట్టేశాడు. కడుపు మీద తన్నాడు. అన్న క్యాంటీన్ తీసి నోటికాడ కూడిని తన్నేశాడు. మద్య విషయంలో వాళ్ళ ఆరోగ్యాలు కొల్ల చేశాడు. ఇలాగా అతను అధికారం మతం, పెత్తనం, నిర్దాక్షిణ్యం, నిరంకుశం, ఇదే ఆయన మూడో సాపరండి. డబ్బులు సంపాదన. నేను తిరిగి వాళ్ళకి బెచ్చనేస్తాను, నాకు ఓట్లు వేస్తారు. అది ఎన్నాళ్ళు సాగుద్దండి? ప్రజలు ఎందుకు ఊరుకుంటారు? ఒకరోజు 2 రోజులు బాగుంటుంది, రోజు అలా చేస్తూ ఊరుకుంటారా? ఎవడ సొమ్మెత్తున్నావు, నీ బాబు సొమ్మెత్తున్నావా నాకు అడుగు వచ్చింది. నువ్వు ఇచ్చేదేంటి ఎవడన్నా ఎత్తున్నాడు అంటున్నారు. అంతకు ముందు ఇప్పుడు ఉంది, రేపు ఉంటుంది. నువ్వే మొదలెట్టలేదు, నువ్వే ఆఖరు కాదని అంటున్నారు. అంచేత ప్రజలకి పథకాలు బటన్ నొక్కడమే కాకుండా అన్నీ కావాలి. ఉపాధి కావాలి, అభివృద్ధి కావాలి, శాంతి భద్రతలు ఉండాలి, సుపరిపాలన ఉండాలి, మన ఆత్మగౌరవం ఉండాలి, ఆత్మవిశ్వాసంతో రేపు భవిష్యత్తు పట్ల నమ్మకం ఉండాలి. బయట ఎవడన్నా చెప్పుకుంటే 3 రాజధానులు లీటర్ మొదలష్టపో మీ ఇటువంటి ఎన్నుకున్న లీటర్ బాబుని ఎగతాళి చేస్తుంటే అవమానపడకుండా ఉండాలి. అన్ని ప్రశాంతంగా స్థిమితంగా పడుకుని ఉండాలి. ఇంట్లో భోంచేసింది అరగాలంటే ఇంట్లో హాయిగా నిద్ర పట్టాలి. ఇన్ని కోరుకుంటారు ప్రజలు. ఇవన్నీ వదిలేసి నేను బటన్ నొక్కితే చాలు. ఆ బటన్ కూడా నువ్వు దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మరినట్టు ఎప్పుడో నొక్కితే ఇప్పుడు వేస్తానంటున్న డబ్బులు. ఇలాగా అతను అన్ని విధాలా భ్రష్టుడు అయిపోయాడు. ఇవాళ ప్రజలందరూ ముక్తకంఠంతో వద్దనుకుంటున్నారు. ఇవన్నీ భరించారు, సహించారు. ఆఖరికి వాళ్ళ ఆరోపణమైన వాళ్ళ ఆత్మ లాంటి భూములు లాగేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ యాక్ట్ అది వాళ్ళందరికీ ప్యానిక్ అయిపోతున్నారు. ఉన్మాదంలోకి వెళ్ళిపోయారు జనం. వీడు వద్దురా మాకు అనుకుంటున్నారు. అందుకనే ఇప్పుడు చూడండి ఆ హైవేలన్నీ తెల్లని కొంగలు బారులు, నల్లని మబ్బులు గుంపులు అని ఒక పాట ఉంటుంది. అలాగే ఏ హైవే చూసినా కానీ బారులు తీరిపోయి ఉన్నాయి. బెంగళూరు నుంచి వచ్చేవాళ్ళు, కర్ణాటక నుంచి వచ్చేవాళ్ళు, తమిళనాడు నుంచి వచ్చేవాళ్ళు, హైదరాబాద్ నుంచి వెళ్ళేవాళ్ళు. ఈ దేశంలో ఏమున్నాయి, ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లు అన్నీ రద్దీగా మారిపోయినాయి. అందరూ వచ్చి అసలు ఈ సంగతి చూడాలనుకుంటున్నారు. అందులో అతను కూడా కొన్ని ఓట్లు ఉండొచ్చు, కానీ మెజారిటీ 80% ఈ రుద్రబాబుమ్మకు అనుకుంటున్నారు. అదే గత ఎన్నికల్లో వాళ్ళందరూ అతను మద్దతు ఇచ్చారు. కాలం అంటే అదే బొమ్మ బొరిసైపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా ఈ కూటమి అనేటువంటిది ఘన విజయం సాధిస్తుంది. ఎందుకంటే జగన్ వర్సెస్ జనం. ఒక కూల్చేవాడు, నిర్మించేవాడు, పనివాడు, పనికి మాలవాడు, ఈ డిఫరెన్స్ చూస్తున్నారు. పనివాడు చంద్రబాబు గారు పనివాడు అనుకుంటున్నారు, నిర్మించేవాడు అనుకుంటున్నారు, అభివృద్ధి చేసేవాడు, మా భవిష్యత్తుకి నీదే భరోసా, నువ్వే రావాలి బాబు అనుకుంటున్నారు. ఇలాంటివన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కాబట్టి గ్రౌండ్ రియాలిటీ ఇలా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇది జనరల్గా మాట్లాడుకుంది. ఇంకొకటి, నేను ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్ళాను. అందరూ రాజమండ్రి ప్రాంతంలో, నేను పక్కన కొవ్వూరు, ఏటుగొట్టి ఊరిలో వెళ్ళటం జరిగింది నిన్న కాక మొన్న. అక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఒక వైసీపీ అభిమాని ఎలా ఉందయ్యా అని అడిగాం. వైసీపీ మద్దతుదారుడు అతను. దెబ్బగా ఉంటుందండి అన్నాడు. అలాగే అతని దగ్గరే పనిచేసి కూడా ఏమన్నాడంటే, ఏం కాదు టీడీపీకి వెళ్తుంది అన్నాడు. వృద్ధుడు అతను. ఈ పెన్షన్ వస్తుందా అని అడిగాను. వస్తుందని. మరి అతను 3000 చేసాడు కదా అంటే, అసలు 200 2000 చేసింది చంద్రబాబే కదండి అన్నాడు. మరి ఇప్పుడు ఏంటంటే, మరి ఇప్పుడు 4000 ఇస్తారన్నాడండి అన్నాడు. పైగా 3000, మరి ఏప్రిల్ మే జూన్ 3000 కూడా 7000 పడిపోతుంది మా చేతిలో ఒకేసారి అన్నాడు. నమ్ముతున్నావా నువ్వు అని అడిగాము. ఎంతో నమ్మండి, 200 2000 చేసాడు కదా, ఇస్తాడు. ఇవ్వకపోతే ఏమైపోతుందండి, కొంపలే మునిగిపోతాయి. అతను ఉంటే ప్రశాంతంగా ఉంటాడు. అతను మంచోడు, అతను ఉండాలి. ఇది దొంగోడండి బాబు. సింపుల్. ఇదే మీకు పెన్షనర్ల మీద అతను పెట్టుకున్న హోపు టకాలమని సగాన్ని నరికేడు చంద్రబాబు గారు. 70-80% పెన్షనర్లు చంద్రబాబు గారు వెనకాల నిలబడతారు. ఇది రియాలిటీ. అంటే ఇదంతా కూడా మొన్న జరిగిన ఏప్రిల్ 1కి ఏదైతే పెన్షన్స్ లేట్ ఇవ్వడం జరిగిందో, అది అసలు ఎవడ పట్టించుకోవట్లేదు. అది బాధ ఉంది. కానీ వాళ్ళు ఇళ్ళ మీద తోసేద్దామని చూశారు ప్రతిపక్షాల మీద. కానీ ప్రజలు వాళ్ళ మీద తోసేది నువ్వు ఇవ్వాలి కదా, నీది కదా బాధ్యత. వాళ్ళు ఏం ప్రభుత్వంలో లేరు కదా, వీడి కావతం కోటి చేత ఇవ్వాలి. ఇప్పుడు ప్రకాష్ రాజ్ లాంటి విలనే పోకిరి సినిమాలో మహేష్ బాబు నేను ఈ పని నేను చేయను అంటాడు, నువ్వు చేయకపోతే వాడు చేస్తాడు అంటాడు కదా. అలాగే
వాలంటీర్లతో ఏమైనా పోతే ఇంకొకళ్ళు చదివించాలి. రైట్ సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.